హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, వెయిట్ లాస్. వెయిట్ లాస్లో ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, నేను ఫుడ్ తిన్నాను, నేను మళ్ళీ వర్కౌట్ చేయడానికి ఈవినింగ్ వర్కౌట్ చేసేస్తాను, ఇన్ని క్యాలరీస్ బర్న్ చేసేస్తాను అంటారు. లేకపోతే ఈరోజు అంతా బాగా ఫుడ్ తినేసి రేపు మార్నింగ్ వర్కౌట్ చేస్తాను అని అనుకుంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా సింపుల్ టిప్స్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఒక యాంగ్జైటీ లెవెల్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఈ హ్యాబిట్ ఉంటే కనుక స్టాప్ చేసేసేయండి. ఎందుకంటే ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్, ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ అంటారు. మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో సాటిస్ఫైగా తినండి, కడుపు నిండా తినండి. అంతేకాని కొంతమంది అయితే నోట్లో ఏళ్ళు పెట్టి వామిటింగ్ కూడా చేస్తూ ఉంటారు, అయ్యో అనవసరంగా తిన్నానే అని. ఎప్పుడు ఫుడ్ తీసుకున్న తర్వాత గిల్ట్గా ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ మీరు గిల్టీగా ఫీల్ అయ్యారా, అరే నేను ఇది తీసుకున్నానని చెప్పేసి, బిఫోర్ దాట్ మీరు తినే ముందే ఆలోచించుకోవాలి. కానీ ఎప్పుడు బాడీని స్ట్రెస్ చేయొద్దండి. ఆ బాడీని స్ట్రెస్ చేసే రైట్స్ కూడా మనకి లేవు. సో మైండ్ ఎలా చెప్తే అలా వింటాం మనం. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళాను, నేను క్రిస్పీ కార్న్ తిన్నాను, నా ఇష్టమైన ఫుడ్ తిన్నాను, అంతా అయిపోయింది. బట్ ఇంటికి వెళ్ళి నేను వామిటింగ్ చేస్తాను, లేకపోతే రేపు మార్నింగ్ రేపు ఫుడ్ అంతా తీసుకోకుండా రేపు ఫాస్టింగ్ చేసేస్తానంటే కాదు కదండి. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫుడ్ని మెడిసిన్ లాగానే తీసుకోవాలి, అంటే కొద్దిగానే తినాలి. అలాగే ఫుడ్ తీసుకున్న తర్వాత ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. మన బాడీలో నెగటివ్ వైబ్రేషన్స్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫుడ్ తిన్న తర్వాత నేను ఫుల్ వర్కౌట్ చేసేస్తాను, బ్రేక్ఫాస్ట్ హెవీగా తిని మధ్యాహ్నం వర్కౌట్కి వెళ్ళి మళ్ళీ లంచ్ హెవీగా తిని డిన్నర్ అంతా వర్కౌట్ చేస్తానంటే కంప్లీట్లీ రాంగ్. సెకండ్ థింగ్, ఈరోజు నైట్ హెవీ మీల్ తీసుకొని లేకపోతే డ్రింకింగ్ చేసేసి ఆల్కహాల్ తీసుకొని రేపు మార్నింగ్ నేను వర్కౌట్ చేస్తానంటే ఫైన్, దట్టు లిమిట్గానే 1 అవర్ వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేయొద్దనట్లేదు, బట్ స్ట్రెస్తో కూడిన వర్కౌట్ అయితే వద్దు. సో వర్కౌట్ చేయండి, అలాగే ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలండి? సరే, మీరు బాగానే చెప్తున్నారు, అలా చేయకూడదు అంటున్నారు, వామిటింగ్ చేయొద్దు అంటున్నారు. సరే మేము వింటాం, బట్ మేము హెవీ మీల్ తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, మీరు ఒకవేళ ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు, ఈరోజు నైట్ మీకు ఫంక్షన్ ఏమో ఉంది, లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, బయట ఫుడ్ తినడానికి రెస్టారెంట్కి వెళ్తున్నారు ఫ్యామిలీతో. మీకు తెలుసు కదా, ముందు ఒక 2-3 అవర్స్ లైక్ ఆఫ్టర్నూన్ వరకు అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది కదా. సో మీరు ఆఫ్టర్నూన్ మీల్ స్కిప్ చేయండి, లేకపోతే ఆఫ్టర్నూన్ మీల్లో లైక్ కీరా కానీ, క్యారెట్ కానీ, సలాడ్ కానీ, లేకపోతే వాటర్ ఇంటేక్, బటర్ మిల్క్ ఇలాంటివి ఇంక్లూడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీరు నైట్ క్యాలరీస్ ఏవైతే తీసుకుంటారో అది కంపెన్సేట్ అయిపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బై ద ఎండ్ ఆఫ్ ది డే మన బాడీకి ఎంత లోడ్ ఆఫ్ ఫుడ్ ఇచ్చామనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో అదొక చిన్న చిట్కా. సెకండ్ థింగ్, ఎలాగో ఫంక్షన్ ఉంది, ఎలాగో ఫుడ్ తీసుకోవాలి, దీన్ని ఆపలేము అని అనుకున్న వాళ్ళు, ఫస్ట్ మనకి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, బయట ఎక్కడికి వెళ్ళినా కీరా, క్యారెట్, బీట్రూట్ సలాడ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మేక్ ష్యూర్ అది ఎక్కువ తినడం అలవాటు చేసుకోండి. ఎక్కువ తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా జంక్ అండ్ ఆయిలీ ఫుడ్స్ తక్కువ వెళ్ళిపోతాయి మన కడుపులోకి. సో అదొక చిన్న టిప్. అలాగే బిఫోర్ మీల్ తీసుకునే ఒక 10 మినిట్స్ ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. అది కూడా మనకి ఏమవుతుందంటే కొంచెం తక్కువ ఫుడ్ని ఇంటేక్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, అపటైట్ని కంట్రోల్ చేయడానికి. సో ఇవి నేను చెప్పే టిప్స్ అన్నమాట. సరే, సో వర్కౌట్ చేయడంలో తప్పేముంది, మీరు 2 టైమ్స్ వర్కౌట్ చేయొద్దంటున్నారు అంటే ఇక్కడ కూడా ఆన్సర్ చెప్తాను. మనము ఫుడ్ తీసుకున్నప్పుడు హెవీగా వర్కౌట్ చేయాలి అని అనుకోవడం యాంగ్జైటీ లెవెల్. కొంతమంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నేను తగ్గాలి అని చెప్పేసి ఫంక్షన్స్ అటెండ్ అవ్వకుండా ఉండడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. యాంగ్జైటీ ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ లెవెల్ అంటారు. ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? హ్యాపీగా ఫుడ్ తీసుకుంటే ఫుడ్ కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. అదొక మీరు చీట్ మీల్ అనుకోండి, ఆ చీట్ మీల్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. బట్ మేక్ షూర్ నెక్స్ట్ మీల్ డైట్లోకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ప్రాపర్ మీల్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. అంటే మన బాడీని ఒక బెటర్ వర్షన్లో మనం తీసుకురావడానికి చేసే ప్రయత్నమే వెయిట్ లాస్ అనేది. అంతేకాని మనం స్ట్రెస్ తీసుకొని తినకుండా ఉండి మనకిష్టమైన ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసేసి యాంగ్జైటీ లెవెల్లోకి వెళ్ళి ఒక డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పండి? హ్యాపీగా ఇంట్లో ఉన్న ఫుడ్తోనే ప్రాపర్ గైడెన్స్తో మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు.